బాగుంటే పర్లే. తూర్పుగోదావరి జిల్లా దొమ్మేరు గ్రామంలో ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగవీటి మోహనరంగ మనవడు జూనియర్ మోహనరంగ హాజరై రక్తదానం చేశారు. ట్రస్ట్ యూత్ అధ్యక్షుడు కొమ్మాన మణిబాబు ఆధ్వర్యంలో సుమారు 40 మంది సభ్యులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఇక కులమతాలకు రాజకీయాలకు అతీతంగా గత 5 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. అదిగాక పార్టీ పరంగా నా వరకు నేను కూడా నాకు ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళనండి, మాట్లాడను. అంటే ఏంటంటే ఒకలాంటి ఫీల్ ఉంటుంది. బట్ రంగగారి విషయంలో ఏ పార్టీ ఏది అనేది తేడా లేకుండా అందరూ కుటుంబంలో ఉండి సేవా కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. బ్లడ్ డొనేషన్ చేయడం అండ్ ఎవరికైనా స్టడీ పరంగా ఇబ్బందులు ఉంటే హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నారు. నన్ను దీంట్లో తీసుకొచ్చిన రవి గారికి థ్యాంక్ యూ. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మన కోరికను మన్నించి మనందరి ఆహ్వానాన్ని మన్నించి దొమ్మేరు గ్రామం ఇచ్చేసిన జూనియర్ వంగవీటి మోహన్ రంగ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. నేను వంగవీటి రంగా గారిని అవమానించింది మొదలు ఈ రోజు వరకు వంగవీటి శాంతన్ కుమార్ గారితో నా ప్రయాణం. వంగవీటి శాంతన్ కుమార్ గారి తనయుడైన మిక్కీ, అంటే మేము సరదా మిక్కీ అని పిలుస్తాం, వంగవీటి మోహన్ రంగ గారు ఈ రోజున మా అంటే చాలా నేను రానన్నా నాకు రాజకీయాలకి నేను దూరంగా ఉండను, ఆ రాజకీయాలకి నచ్చదని చెప్తే మేమందరం మా కోరికని అభ్యర్థించి మన్నించి ఇక్కడ ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక అభినందనలు ఇంకోసారి తెలుపుకుంటూ, ఎందుకంటే రాజకీయాల వల్ల ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇవాళ ఒక పార్టీలో ఉంటే అవతల పార్టీ వ్యక్తులను తిరగటం, ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఈ పార్టీ వ్యక్తులు తిరగటం, అంటే రాజకీయాలు కూలిపోయినాయి. రాజకీయాలంటే విరక్తి చెంది మనం చారిటబుల్ ట్రస్ట్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మన చారిటబుల్ ట్రస్ట్ ఇవాళ ముందుకు నడుస్తుంది. అలాగే ఇవాళ ఇంతటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన నా సోదరుడు కొమ్మన మణిబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ